ఒకటే చెప్తున్నా, ఈ జిల్లా వాసి కిరణ్ కుమార్ రెడ్డి గారు, నేను పక్క జిల్లా వాసిని. ఇప్పుడు ఈరోజు మీరు చూస్తే అన్నమయ్య జిల్లా కిరణ్ కుమార్ రెడ్డి, అదే మారిగా బాలసుబ్రహ్మణ్యం కొన్నారు. వాళ్ళిద్దరిని పార్లమెంట్లో అసెంబ్లీలో గెలిపించండి. మళ్ళీ జిల్లాలన్నీ కూడా మీకు జరిగిన అన్యాయాన్ని సమీక్షించి ఎవరికి అన్యాయం జరగకుండా, ఒక పక్క రాజంపేట కేంద్రంగా జిల్లా కావాలి. ఇప్పుడు ఇచ్చిన రాయి చోటి అన్యాయం జరగకుండా చూడాలి. మదనపల్లి అక్కడ ప్రజల అభీష్టం, ఏ విధంగా చేయాలో చేసి ముగ్గురికి న్యాయం చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. సిద్ధమా తమ్ముళ్ళు? మీకు జిల్లా కావాలి. ఇప్పుడు మీరు అభ్యర్థులు గెలిపిస్తామంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, గెలిపిస్తామని. ఎప్పుడు కూడా ప్రజాభిప్రాయం ప్రకారం పరిపాలన జరగాలి. అధికారం ఉందని అధికార మదంతో ఇష్టానుసారంగా రాజకీయం చేస్తే ఇదే జరుగుతుంది. అదే ప్రజా తిరుగుబాటు. ఆ తిరుగుబాటు నేను చాలా స్పష్టంగా ఈ రాజంపేటలో చూస్తున్నా. ఇది చూసిన తర్వాత అనిపిస్తా ఉంది, రాయలసీమలో తిరుగుబాటు ప్రారంభమైంది. అన్ని సీట్లు మనమే గెలుస్తున్నాం. డ్రామా కంపెనీ మూసేయబడుతుంది. జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోతాడు. 2014లో శవ రాజకీయం చేసిన, అవునా కాదా? 2019లో బాబాయిని గొడ్డలతో చంపి రాజకీయం చేసిన, అవునా కాదా అని అడుగుతున్నా. తమలో నేను అడుగుతున్నా, హూ కిల్డ్ బాబాయ్? హూ కిల్డ్ బాబాయ్? హూ కిల్డ్ బాబాయ్? తెలిస్తే చేలు పైకెత్తండి. జగన్మోహన్ రెడ్డి తెలియదంట, దేవుడికే తెలుసంట. జగన్మోహన్ రెడ్డి చెవిలో చెప్పండి గట్టిగా, మీరంతా గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. జగన్మోహన్ రెడ్డి నాటకాలు ఆపమని గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. ఎందుకంటే తమ్ముళ్ళు బాధేస్తుంది. ఏదైనా మాట్లాడితే విశ్వసనీయత ఉండాలి. పోయిన ఎలక్షన్లో కోడి కత్తి డ్రామా, ఇప్పుడు మళ్ళా ఎలక్షన్లో గులకరాయి. ఆ గులకరాయి మేమే వేయించామంట. రోజు రోజుకు గాయం పెద్దదవుతా ఉంది, మానడం లేదని. దానికి ట్రీట్మెంట్ మీరు ఇవ్వాలి. ఆ ట్రీట్మెంటే రేపు 13వ తారీఖు జరిగే ఎన్నికల్లో చిత్తుగా ఓడించాల్సిన బాధ్యత మీ పైన ఉందని మిమ్మల్ని కోరుతున్నా. ఇక్కడ జిల్లా కేంద్రం వస్తే మెడికల్ కాలేజ్ వస్తుంది, ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. జిల్లా కేంద్రం చేసి రాజంపేటని ఒక మంచి నగరంగా తయారు చేసి అభివృద్ధి చేసే బాధ్యత, మెడికల్ కాలేజ్ కూడా ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికీ